ఎప్పుడు ఫ్రైడ్ రైసు దమ్ బిర్యానీ రైసు అనుకోకుండా ఫాస్ట్గా ఇట్లా తొందరగా అయిపోయేటట్లుగా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఆల్రెడీ చేసేసినాను. మామూలుగా ఎప్పుడు మనం ఎగ్ పళ్ళు కొట్టుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాం కదా, అట్లా కాకోకుండా ఇట్లా ఉడికించిన కోడిగుడ్లతోనే కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. సేమ్ బిర్యానీ టైప్ అనిపిస్తుంది మనకు. ఇప్పుడు నేను ఎట్లా తయారు చేసినానో చూసేద్దాము. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఉడికించుకున్నాను గుడ్లు అంతనే, మామూలుగా రైస్ అంతా మామూలుగా అట్లనే వేసేసినాను. టేస్ట్ చూద్దాము. ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో చూద్దాం. ఫస్ట్ చాలా బాగుంది. ఏమంటే సేమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా లేకోకుండా ఎగ్ బిర్యానీ లాగుంది. ఇది ఎగ్ కూడా పండిపోకుండా బాగా కారం పిలుచుకొని బాగుంది. దాంతోపాటు మనం రైతా సూపర్గా ఉంది. ఇప్పుడు నేను ఎట్లా తయారు చేసినానో మీరు చూసేసేయండి. మరి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు మనము ఎగ్గులు పళ్ళగొట్టుకొని చేసుకోవడమే కాకోకుండా ఇట్లా కూడా చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది. ఎగ్స్ ఉడకబెట్టుకొని చేస్తే కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఉల్లిగడ్డలు ఇట్లా పొడుగు కోసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. హోల్ గరం మసాలా ఇంకా మామూలు ఇంకా రొటీన్గా ఉంటుంది కదా అది. అట్లనే ఎగ్స్ కూడా ఉడకబెట్టుకుంటున్నాను, అది కూడా చూపిస్తాను. కూడా ఆల్రెడీ ఉడకబెడుతున్నాను. ఇంకొక 5-6 నిమిషాల్లో అయిపోతుంది. ఎగ్స్ కూడా ఎక్కువ ఉడకబెట్టకూడదు మనము. ఎగ్ లోపల పచ్చిసొన అసలు కలర్ చేంజ్ కాకూడదు. చాలా మంది కుక్కర్లో పెడుతుంటారు కదా, అట్లా కుక్కర్లో కూడా పెట్టుకోకూడదు. మనం ఏం తెలియక అప్పుడు తొందరగా కావాలని అట్లా పెట్టుకునే వాళ్ళము, కానీ అట్లా పెట్టుకోకూడదంట. లోపల పచ్చిసొన చేంజ్ అయిపోతుంది. దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి, మనకేం ఉండవు. కూడా నేను నానబెట్టినాను. 1/2 అవర్ అయిపోయింది నానబెట్టి కూడా. ఒక గంట సేపు నానబెట్టుకుంటే బాగుంటాయి. బాస్మతి రైస్ బాగా అన్నం మెదువుగా వస్తుంది అనమాట. అప్పుడప్పుడు వేసినామంటే వస్తుంది అన్నం, అట్లేం లేదు. కానీ కొంచెం మెదువు అనేది ఉండదు అన్నము. ఎప్పటికన్నా కానీ బియ్యం బాగా నానితేనే మెదువు వచ్చేది అన్నము. ఇప్పుడు అన్నానికి ఎసురు కూడా పెట్టుకున్నాను ఆల్రెడీ. ఎసురు పెట్టేసినాను. ఎసురులో కొంచెం ఉప్పు వేసుకొని మనము ఎసురు ఉడికేంత వరకు వెయిట్ చేద్దాము. అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ ప్రాసెస్ ఎగ్ బిర్యానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటాం కదా, అట్లా కాకుండా ఇది ఎగ్ బిర్యానీ అంతే. ఎగ్ బిర్యానీకి ఏమేమి చేద్దామో చూసేద్దాం. ఇంక ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకున్నాము. స్టవ్ అంటించుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. మనకు తగినంతగా వేసుకున్నాము. మా బియ్యాన్ని పట్టుకొని అన్నాన్ని పట్టుకొని వేసేద్దాము. కావాలంటే కొంచెం నెయ్యి వేసుకున్నాం మరి, కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేయద్దండి. ఆయిల్ వేడైంది. కొంచెం షాజీరా, బిర్యానీ ఆకు, 4 యాలక బుడ్డలు, ఒక అనాస పువ్వు, ఒక 4 లవంగాలు, ఒక నల్ల యాలక, చెక్క అన్నీ బాగా వేయించుకున్నాము. పచ్చిమిర్చి వేసేసినాను ఆల్రెడీ. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా వేయించుకున్నాము. ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కలర్ వస్తే మనకి రైస్ బాగుంటుంది. కొద్దిసేపు వేయించుకున్నాము. ఇంకా కొంచెం సేపు వేయించుకున్నాము ఉల్లిపాయ ముక్కల్ని. ఇంకా కొద్దిగా కలర్ వస్తే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఎర్రగైనాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము. మంటను సిమ్లో ఉంచండి. అల్లం వెల్లుల్లిపాయ కూడా పచ్చివాసన పోయింది. ఇప్పుడు
పుదీనా, కొంచెం ఉప్పు, మనం అన్నంలోకి వేసుకున్నాం కదా కొంచెం ఉప్పు, ఇప్పుడు కొద్దిగా వేసుకోండి. కొంచెం కారము, మసాలా పొడులన్నీ ఉంటాయి కదా, అందుకోసం ఎక్కువ కారం వేసుకోవద్దండి, కొంచెం వేసుకోండి. కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొంచెము ధనియా పౌడర్ అన్నీ వేసి కొద్దిసేపు వేయించుదాము. పొడులన్నీ, మసాలా పొడులన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుదాము. కొంచెము పసుపు, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాము, మళ్ళీ లేదంటే మసాలాలన్నీ మాడిపోతాయి. కొంచెం వేసుకున్నాము, ఎక్కువ లేదు. కొద్ది మసాలాలన్నీ ఉడికించుదాము. మసాలా అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేస్తున్నాము. ఇప్పుడు గుడ్లు కూడా అన్ని మసాలాలు పట్టినాయి. కొంచెము ఒక 2 స్పూన్లంతా పెరుగు తీసుకున్నాము. పెరుగులో కొంచెం వాటర్ కలుపుకొని వేసేసుకున్నాము. అంతా బాగా దగ్గర పడింది మసాలా అంతా. ఇప్పుడు ఇంకా మనం ఉడికించుకున్నాం కదా రైసు, ఆ రైస్ని కూడా వేసేద్దాము. ఉడికించుకున్న రైస్ అంత నిదానంగా కలుపుకున్నాము, ఎందుకంటే గుడ్లు ఉన్నాయి కదా, ఒకసారి ఇరిగిపోతాయి, అందుకోసం నిదానంగా కలుపుకోండి. అంత బాగా కలిపేద్దాం. ఇంకా ఇప్పుడు చివరిలో కొంచెం నెయ్యి వేసుకున్నాము. మనం నూనె తక్కువ వేసుకున్నాము కదా, అప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నాము. ఇప్పుడు నెయ్యి, కొంచెం కొత్తిమీర, దాంతోపాటు కొద్దిగా నిమ్మరసము. మనం ఆల్రెడీ పెరిగేసినాం కదా, కొంచెం పులిపే ఉంటుంది. ఇప్పుడు నిమ్మరసం కూడా వేసేసుకున్నాము. ఇంకా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. 2 నిమిషాలు చూద్దాము. అయిపోయింది చూడండి. ఎప్పుడు మనము ఎగ్గు పగొట్టి చేసుకోవడమే కాకుండా ఇట్లా కూడా చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇంకా స్టవ్ బంద్ చేద్దాము. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. దాంతోపాటు రైతా, పెరుగు, క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, ఉప్పు, అంతే. చాలా బాగుంటుంది. ఇది క్యారెట్ వేసినామంటేనా చాలా బాగుంటుంది. అది కూడా క్యారెట్ తురిమి వేసుకుంటేనా పిల్లలు అందరూ తింటారు. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇంకా ఎప్పుడు ఫ్రైడ్ రైసు, దమ్ బిర్యానీ రైసు అనుకోకుండా ఫాస్ట్గా ఇట్లా తొందరగా అయిపోయేటట్లుగా రైస్ నేను ఎట్లా తయారు చేసినారో చూసినారు కదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. ఓకేనండి, బాయ్.